కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అవి ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల వీధి వ్యాపారులకు ఏంటి లాభం? ఇందుకు ఎవరు అర్హులు? ఈ వీడియోలో చూద్దాం. కోవిడ్ కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్రం 2020 జూన్ 1న పీఎం స్వనిధి స్కీమ్ ను ప్రారంభించింది. వీధి వ్యాపారులు తిరిగి తమ జీవనోపాధిని పొందేందుకు ఈ స్కీమ్ రుణాలను అందిస్తుంది. 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వీధి వ్యాపారాలు చేసుకున్న వారికి ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా వాళ్ళు 10,000 వరకు లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ సకాలంలో చెల్లించిన వారికి 1,200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 68 లక్షల మందికి పైగా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. పీఎం స్వనిధి స్కీమ్ సక్సెస్ కావడంతో లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా ఈసారి కొన్ని మార్పులు చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అర్హులైన వీధి వ్యాపారులకు 30,000 రూపాయల లిమిట్ తో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది వీధి వ్యాపారులకు కేంద్రమిచ్చే స్పెషల్ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ అని, దీని ద్వారా ఇకపై రుణాలు కూడా సులభంగా పొందవచ్చని వివరించారు. ఇప్పటికే ఈ స్కీమ్ లో ఉన్నవారు ఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. కొత్తగా స్కీమ్ లో చేరాలనుకునే వీధి వ్యాపారులు పీఎం స్వనిధి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.